గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహత్తరమైన చరిత్ర సీతమ్మ కథ. సీతమ్మ మహాపతివ్రత. ఆమె సీతమ్మగా అవతార స్వీకారం చేసినప్పుడు కాదు, అమ్మవారు ఎప్పుడూ కూడా ఆ పాతివ్రత్యాన్ని లోకానికి స్త్రీ ధర్మంగా నిరూపణం చేస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఆవిడ ఏ అవతారంలో రానివ్వండి అట్లాగే ప్రవర్తిస్తుంది. అసలు ఆవిడ అవతార స్వీకారం చెయ్యకుండా కూడా అట్లాగే ప్రవర్తిస్తుంది. వామనమూర్తిగా వచ్చాడు భగవంతుడు ఒక పర్యాయం. వామనమూర్తిగా వచ్చినప్పుడు ఆయన బ్రహ్మచారిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఉండే అవకాశం లేదు. కానీ వామనమూర్తి యొక్క పాదములు కడిగి 3 అడుగుల నేల దానం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో బలిచక్రవర్తి వామనమూర్తిని ఆ పాదము చాచి పళ్ళెంలో పెట్టమని ప్రార్థన చేశాడు. రమ్మా మానవ కోత్తమ లెమ్మా నీ వాంఛితమ్ము లీదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్నని. పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని వర్ణించారు. ఆ వింధ్యావళి బలిచక్రవర్తి యొక్క భార్య నీటి ధార విడిచిపెడుతుంటే బలిచక్రవర్తి వామనమూర్తి యొక్క పాదములు కడుగుతున్నప్పుడు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. బ్రహ్మచారి అయినటువంటి వామనమూర్తి యొక్క పాదం మీద శ్రీ మహాలక్ష్మి యొక్క నొసటన పెట్టుకునే కస్తూరి తిలకం, గుండ్రటి బొట్టు యొక్క మచ్చ పడి ఉంది. అంటే ఆయన బ్రహ్మచారిగా ఉన్న ఆమె ఆయనను ఎన్నడూ విడిచిపెట్టదు, నిత్యానపాయని. అందుకని ఆమె ఆయనకు నమస్కరించి ఉన్నది. ఉదయాన్నే ఆయనకి నమస్కరించింది అని చెప్పడానికి లక్ష్మీదేవి నొసటతో ఉండవలసినటువంటి ఆ కస్తూరి తిలకపు ముద్ర వామనమూర్తి యొక్క పాదం మీద కనపడింది. అంటే ఆ తల్లి ఎంతటి మహాపతివ్రతయో, పతిని ఎంతగా అనుగమిస్తుందో మనకి అర్థమవుతుంది. అది లక్ష్మీదేవిగానే కాదు, సరస్వతీదేవిగానే కాదు, పార్వతీదేవి కానీ కాదు, ఉన్నది ఒక్కటే శక్తి. కాబట్టి ఆ శక్తి ఏ రూపాన్ని తీసుకున్నప్పటికీ అట్లాగే ప్రవర్తిస్తుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క అంగప్రత్యంగములన్నీ సున్నితముగా ఉన్నప్పటికీ మోకాళ్ళు మాత్రం చాలా గరుగ్గా ఉంటాయని వర్ణించారు. ఎందుచేత అంటే ఆ తల్లి నడిచి వస్తున్నప్పుడు మిగిలినటువంటి దిక్పాలురు దేవతలు అందరూ నేల మీద పడి తమ కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇస్తుంటే ఆమె మాత్రం భర్తగారు కనపడగానే మోకాళ్ళ మీద వంగి కిందకి తల ఉంచి నమస్కరిస్తుంటుంది. ఆ కారణం చేత అమ్మవారి మోకాళ్ళు గొరుగ్గా ఉంటాయని, ఆమె ఇందరి నమస్కారములను అందుకున్న పతి పట్ల ఆమె మాత్రం అంత భక్తితో ఉండి స్త్రీ ధర్మాన్ని నిరూపణం చేస్తుందని శంకర భగవత్పాదులు. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రీక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబూరుహాం రాజీవాయితపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి తల్లి ఆమె తన మనసు తన దగ్గర ఉన్నది కాదు. అసలు వివాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనసు ఆయన దగ్గర, ఆవిడ మనసు ఆవిడ దగ్గర ఉంటే ఆ వివాహము ఫలవంతమైనట్లు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉండాలి. అంటే ఎప్పుడు ఆయన ఆమె గురించి ఆలోచించగలగాలి, ఆమె ఆయన గురించి ఆలోచించగలగాలి. అప్పుడు వివాహం. అందుకే సుందరకాండలో శిశుపావృక్షం మీద కూర్చుని క్రింద ఉన్నటువంటి సీతమ్మ దర్శనం చేసిన హనుమ సీతమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఒక మాట అంటారు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయంసజి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గరే ఉండి రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే నిజానికి వీళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా బ్రతికుండేవారు కాదు. కానీ రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. అందుకే వీళ్ళిద్దరూ భౌతికంగా దూరంగా ఉన్నా
ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నారు. సంతోషంగా అంటే దాంపత్యమునందు ఏ విధమైన వైక్లభ్యం లేకుండా అంత మంచి అవగాహనతో కూడుకున్నటువంటి దంపతులై జీవనాన్ని గడపగలుగుతున్న మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి అంటారు. ఇంత పతివ్రత, ఇంత ప్రేమ కలిగిన భార్య సీతమ్మని విడిచిపెట్టి అసలు రాముడు ఇంతకాలం బ్రతికున్నాడంటే రాముడి గుండె కాదు, బండ. లేకపోతే ఎలా ఉండగలిగాడు? ఇటువంటి ప్రేమైకమూర్తి అయిన భార్యని విడిచిపెట్టి రాముడు ఎలా జీవించగలిగాడన్నారు హనుమ. అంటే సీతమ్మ యొక్క దర్శనం చేయకముందు అంత శ్రీరామ భక్తుడైన హనుమ సీతమ్మ దర్శనం చేసిన తరువాత సీతమ్మ యొక్క వైభవం, ఆమె పాతివ్రత్యానికి అంత మురిసిపోయారు. సీతమ్మ దేవకాంత అయినప్పటికీ, అయోనిజ అయినప్పటికీ నరకాంతగా ప్రవర్తిస్తూ లోకంలో స్త్రీ ధర్మాన్ని ఆవిష్కరింపచేయడానికి పతివ్రతా ధర్మాన్ని పాటించి చూపించింది అని మీతో మనవి చేసి ఉన్నాను. ఆ తల్లి కష్టంలో ఉందా, సుఖంలో ఉందా అన్నది మనం కావ్యం జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితుల్ని బట్టి అనుకుంటూ ఉంటాం సీతమ్మ చాలా కష్టంలో ఉందని. కానీ నిజానికి భౌతికంగా కష్టం ఉన్నా ఆమెకి రాముడు పక్కన ఉంటే చాలు, ఆ కష్టం గుర్తుకి రాదు. అంటే కష్టం ఉండదా అంటే ఉంటుంది. ఆ కష్టం మనసుని స్పృశించలేదు. మనసుని స్పృశించినదేదో అది పెద్ద కష్టం. ఎప్పుడైతే మీకు ఓదార్పు లభించకుండా పోయిందో అప్పుడు ఆ కష్టం మీరు భరించలేనిది. రామాయణంలో రామచంద్రమూర్తి కన్నా ఎక్కువ కష్టం ఎవరిది అంటే సీతమ్మదే. బహుశः పరదేవత అవతార స్వీకారం చేసిన తరువాత అన్ని కష్టాలు పడడం అనేది ఒక్క రామాయణంలో సీతమ్మగా తప్ప ఇక ఎక్కడా మీకు కనపడదు. అంత కష్టపడింది. ఎందుకనంటే కష్టపడడం అన్న మాట భౌతికమైన కష్టం ఒకెత్తు. భౌతికమైన కష్టం కన్నా మనిషికి చాలా పెద్ద కష్టం ఏది అంటే మానసికమైన కష్టం. మానసికమైన కష్టం కూడా తీరేది ఎప్పుడు అంటే పంచుకోవడానికి మనిషి దొరికినప్పుడు. మీకు మనసు బెంగగా, మనసు బరువుగా చాలా కష్టం ఉందనుకోండి, ఆ కష్టాన్ని పంచుకోవడానికి ఒక ఆత్మీయుడు దొరికాడు అనుకోండి, మీరు ఆయనతో మాట్లాడిన కారణం చేత, మీ కష్టం చెప్పుకున్న కారణం చేత మీకు కొంత ఓదార్పు లభిస్తుంది. రాముడికి రామాయణంలో తన కష్టం చెప్పుకోవడానికి పక్కన చాలామంది ఉన్నారు. లక్ష్మణస్వామి ఎప్పుడు విడిచిపెట్టి ఉండడు కాబట్టి లక్ష్మణుడికి చెప్పగలడు. హనుమ ఎప్పుడు విడిచిపెట్టరు కాబట్టి హనుమకి చెప్పగలరు. సుగ్రీవుడికి చెప్పగలరు, వానరులకు చెప్పగలరు. మరి సీతమ్మ ఎవరికి చెప్పాలి? సీతమ్మకి చెప్పుకోవడానికి మనిషి లేరు. పైగా చెప్పుకోవడం అవకాశం లేదు. చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను అంత భయంకరమైన రూపములు కలిగిన వాళ్ళని చుట్టూ పెట్టాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని వర్ణిస్తారు మహర్షి. ఒక ఆవిడికి పెద్ద కడుపు వేలాడుతుంటుంది, ఒక ఆవిడికి పెద్ద పెద్ద చెవులు, ఒక ఆవిడికి నాలుక బయటికి వేలాడుతుంటుంది. వాళ్ళు ఇప్పుడు చేతులతో కత్తులు పట్టుకొని ఎప్పుడెప్పుడు రావణాసురుడు ఈవిడ్ని చంపేయమంటాడా, ఎప్పుడు చంపేద్దామా అని ఆవిడ బ్రతికుండగానే ఈవిడ్ని చంపేసే రోజు వచ్చిన రోజున మనం ఈమె శరీరం యొక్క వాటాల కోసం దెబ్బలాడుకోవద్దు. ఇప్పుడే మనం ఒప్పందం చేసుకుందాం. ఈవిడ పాదములు నావి, ఈవిడ కాళ్ళు నావి, ఈమె తొడలు నావి, ఈమె కడుపు నాది, ఈమె ప్లీహము నాది, ఈమె హృదయము నాది, కంఠము నాది అని వాటాలు వేసుకున్నారు. అటువంటి స్త్రీల మధ్యలో అంతకుముందు అంత భోగం అనుభవించినటువంటి ఒక స్త్రీ భర్త యందు మాత్రమే మనసు పెట్టి అంత భయంకరమైన రాక్షసుడైన రావణాసురుడి యొక్క ఉద్ధతి తట్టుకుని నిలబడగలగడం అంటే, అసలు కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం అంటే ఎవరిది ఎక్కువ కష్టం? రామాయణంలో సీతమ్మదే ఎక్కువ కష్టం. అంత కష్టంలో ఉండి కూడా భర్తని ఉపాసన చెయ్యడం ఎంత గొప్ప విషయం. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న సందేహం లేకుండా భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు ఆదుకుంటాడని, భగవంతుడు అక్కరకొస్తాడని పౌరాణిక వాంగ్మయం చదువుకుంటే మనకి విశ్వాసం కలుగుతుంది. కానీ భర్తగారు దూరం అయిపోయాడు, చాలా కాలం అయిపోయింది. భయంకరమైనటువంటి లంకాపట్టణం రాక్షసుల చేత రక్షింపబడుతూ ఉంటుంది.
దేవతలు అష్టదిక్పాలురు కూడా ఎవరిని చూసి భయపడతారో అటువంటి రావణాసురుడు తన యందు కామమోహితుడు. లంకని పరిపాలన చేస్తున్నాడు. అటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశించేదెవరు, రావణాసురుణ్ణి తెగటార్చేదెవరు, తనని మళ్ళీ రాముడి దగ్గరికి చేరడం అన్న కల తీర్చేదెవరు, నిజంగా మనిషి నిరాశకి నిస్పృహకి బెంగతోటి కుంగిపోయేటటువంటి సమయం తప్ప ఆమె తన భర్త వస్తాడు రక్షిస్తాడు అన్న నమ్మకం విశ్వాసం రాముడి మీద అంత తిరుగులేని భక్తితో మనసులో మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకుండా రామధ్యానం చేస్తూ రాముడే నాకు రక్షకుడు, పతిమేవ గతి సదా అంటుంది. నాకు పతియే గతి, ఆయన కన్నా నాకు గతి లేదు అని నిలబడగలిగింది అంటే సీతమ్మ యొక్క పాతివ్రత్యం ఎంత గొప్పదో, ఆమె ఎంత కష్టాన్ని తట్టుకు నిలబడిందో మనకు అర్థమవుతుంది. సీతాయాశ్చరితం మహత్ అని మహర్షి అనడానికి కారణం ఏమిటంటే ఎవరికి ఎంత కష్టం ఉండనివ్వండి, సీతమ్మ కష్టంతో పోలిస్తే నా కష్టం సీతమ్మ కష్టం కన్నా ఎక్కువ కష్టం అని చెప్పడానికి అవకాశం మాత్రం ఉండదు. ఎందుకనంటే ఆయన ఒక మాట అన్నారు, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణస్వామి వారి యొక్క వదిన గారు. ఆమెను పెద్దలందరూ ఎంతో ప్రేమతో చూస్తారు. తన తోటి వారందరూ ప్రేమించడం గౌరవించడం ఒకెత్తు, పెద్దలైన వారు అనుభవజ్ఞులైన వారు గురు పదవిలో ఉన్నవారు, గురువులంటే కేవలం గురువులని కాదు పెద్దలైన వారు అని, పెద్దలైన వారి యొక్క అభిమానానికి పాత్రులు కావడం అంత చిన్న విషయం కాదు. ఒక మనిషిని చూసేటప్పటికీ ఒక కోడలిలా ఒక కూతురులా ప్రేమ భావన మనసులో కలగాలి అంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. పెద్దలు చూడగానే అంత ప్రేమించి అంత గౌరవించాలి అంటే అంతకన్నా ఇంకా ఆశీర్వచనం లోకంలో ఏముండదు. పెద్దలు ఎవరినైనా చూడగానే మనసులో అభినందించి ప్రేమ పొంగి ఈమెయా వచ్చింది అని ఎంతో సంతోషపడ్డారనుకోండి, అంతకన్నా గొప్ప విషయం లేదు. సీతమ్మ అటువంటి చారిత్రం ఉన్నది. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు అయోనిజ, జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథుడి యొక్క పెద్ద కోడలు, లక్ష్మణస్వామి వదిన గారు. ముందు రాముడు నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే మధ్యలో నడిచి వెళ్ళినటువంటి సీతమ్మ. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అంటారు మహర్షి. అటువంటి వైభవానికి నోచుకున్నటువంటి సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది నిజంగా. ఆమె పడిన కష్టం తన కష్టం చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు, సరికదా. నిజానికి రావణాసురుడు ఆవిడ్ని పెట్టినంత చిత్రహింస, ఆవిడ్ని మానసికంగా పెట్టినంత ఖేదం ఎవ్వరినీ పెట్టలేదు. అన్యాయంగా మాయతో రామచంద్రమూర్తి యొక్క శరీరాన్ని సృజించి యుద్ధంలో తన చేత సంహరింపబడ్డాడని కంఠం కోసేసి తీసుకొచ్చి చూపించాడు. ఎంత ఏడ్చిందో. యుద్ధంలో బ్రహ్మాస్త్ర బంధనం చేత పడిపోయినటువంటి రామచంద్రమూర్తిని పుష్పక విమానంలో తీసుకెళ్లి యుద్ధభూమిలో చూపించి నీ రాముడు నిహతుడైపోయాడని చెప్పాడు. భర్త మీద అంత గౌరవం ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి అనరాని మాటలని, సీతమ్మ గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. మాటల చేత బాధ పెట్టాడు, చేతల చేత బాధ పెట్టాడు. అటువంటి ఏకాంతాన్ని కల్పించాడు. కష్టం పంచుకోవడానికి మనిషి లేకుండా చేశాడు. మార్చుకోవడానికి బట్ట కూడా లేదు. అన్ని కష్టాలలో ఆమె రాముని యందే మనసు లగ్నం చేసి నిలబడింది అంటే అటువంటి తల్లి జోలికి వెళ్ళినవాడు ఎట్లా బ్రతుకుగలుగుతాడు? ఇక సీతమ్మ కన్నా పాతివ్రత్య మహిమ లోకానికి ఆవిష్కరించగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకే పూర్వం 10 మంది ఉంటే అందులో 2 పేర్లు సీతమ్మ, జానకి, మైథిలి ఇటువంటి పేర్లు కనపడుతూ ఉండేవి. కారణం అంత గొప్ప వైభవోపేతమైన చారిత్రము కలిగినటువంటి తల్లి. అటువంటి సీతమ్మ అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడే రాముడితో ఒక మాట అంటుంది.
అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వారణైర్యుతం అహం నివశ్యామి యథాపితిర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయుత అంది. రామ, నన్ను అరణ్యానికి తీసుకెడుతున్నారని, దానివల్ల నాకేదో కష్టం కలుగుతుందని, రాత్రివేళ రాక్షసుల యొక్క అరుపులు వినపడతాయని, క్రూర మృగాలు అరుస్తూ ఉంటాయని మీరు నాతో అంటున్నారు. నాకు అదేం భయం లేదు. అహంగమిష్యామి వనం సుదుర్గమం, భయంకరమైనటువంటి ఆ అరణ్యంలోకి మనం ప్రవేశిద్దాం. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం, అనేక మృగముల చేత, వానరముల చేత, ఏనుగుల చేత నిండి ఉన్నటువంటి ఆ అరణ్యంలో మనం ఉందాం. నేను మీకు ఒకటి చెప్పనా రామా, నేను ఆ అడవిలో ఉన్నప్పుడు అయోధ్యని విడిచిపెట్టి వచ్చాను, అరణ్యవాసం చేస్తున్నానని నా మనసులో నేనేం బెంగపెట్టుకోను. నేను ఎంత సంతోషంగా ఉంటానంటే, పితృగృహి, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎంత సంతోషంగా కాలం గడుపుతుందో, వారింట్లో ఎంతో సంతోషంగా ఉంటూ భర్త యొక్క ప్రీతికి పాత్రురాలైనటువంటి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎందుకని? నా కుమార్తె అక్కడ అంత మంచి స్థానాన్ని పొందింది, ఇక్కడికి వచ్చింది, ఆ పిల్ల సంతోషం పొందాలి అని తల్లిదండ్రుల యొక్క ఆర్తి, తాను పుట్టిన ప్రదేశానికి వచ్చి ఆ ఊరు, ఆ స్నేహితులు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, బంధువులు, వాళ్ళని చూసినటువంటి ఆ పిల్ల ఎంత సంతోషంగా గడుపుతుందో నేను కూడా అరణ్యంలో అట్లా గడుపుతాను. ఆ గడపడానికి కారణం ఏమిటంటే, తవైవ పాద ఉపగృహ్య సంయుతి, నేను ఎప్పుడూ మీ పాదములను ఉపాసన చేస్తూ ఉంటాను. నాకు కావలసింది ఏమిటంటే, రామా, మీ పాదములు. ఎప్పుడూ మీ గురించే నేను చింతన చేస్తూ ఉంటాను. మీరు నా మనసులోనే ఉంటారు. నేను ఎప్పుడూ మీకు దూరంగా జరగను. మీరు పక్కన ఉన్నంతకాలం నాకు బెంగే లేదు. అది అరణ్యమా, లేకపోతే భయంకరమైన మృగాల మధ్యలో ఉన్నావా, రాక్షసులు ఉన్నారా, ఇవన్నీ నాకెందుకు. పుట్టింట ఉన్న ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా, పక్కన భర్త లేకపోవచ్చు పుట్టింటికి వెళ్ళినప్పుడు, కానీ ఆ భర్త తను పక్కన లేనప్పుడు పడుతున్న బెంగ గురించి ఆలోచించడంలో ఎక్కువ సంతోషం ఉంటుంది. అట్లా సంతోషిస్తూ నేను అరణ్యంలో ఉంటాను. మీ పాదములను మాత్రం ఎప్పుడూ విస్మరించను. అది నాకు గొప్ప ఉపశాంతి. అంత గొప్ప సీతమ్మ నిజంగా అట్లా ఉండగలదా? అయోధ్యలో అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద పడుకున్న సీతమ్మ వీణ వాయిస్తుంటే శ్రావ్యమైనటువంటి శబ్దానికి మేల్కొన్న సీతమ్మ, ఎంతోమంది చుట్టూ పరిచారికలు సేవిస్తుంటే సేవింపబడిన సీతమ్మ, అంతమంది బంధువుల మధ్యలో అత్తలు, మామగారి యొక్క ప్రేమతో జీవిస్తున్నటువంటి సీతమ్మ, మరుదుల చేత అంత గౌరవింపబడినటువంటి సీతమ్మ, ప్రజల చేత అంత పూజింపబడిన సీతమ్మ, అంత పెద్ద కష్టం వచ్చి అరణ్యవాసానికి వెడితే ఆమె తట్టుకోగలదా? నోటితో అండం వేరు, నిజంగా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆమె అట్లా ఉండగలదా? అంటే దీనికి తార్కాణం ఒక్కటే ఉంటుంది. మీరు ఎంత కష్టం ఉన్నా, మనసు ప్రశాంతతను కొంచెం పొందినా కూడా నిద్రపడుతుంది. మీరు భౌతికంగా ఎన్ని సుఖాల మధ్యలో ఉండండి, మనసు చాలా ఉద్వేగంతో, బాధతోటి, కలతతోటి, దుఃఖంతో ఉందనుకోండి, మీరు భౌతికంగా ఎంత భోగంలో ఉన్నా కూడా మీకు నిద్ర పట్టదు. ఎంత మంచి మంచం మీద పడుకోండి, ఎంత మంచి పరుపు మీద పడుకోండి, నిద్ర పట్టదు. నిద్ర పట్టలేదు అంటే మనసు కలత చెందింది అని గుర్తు, లేదా శారీరకంగా ఏదో వ్యాధి పొటమరించింది అని గుర్తు. సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళినటువంటి రోజున గుహుడు తృణములను పరిచాడు, అంటే గడ్డి పరకలు వేసి పడుకోమన్నాడు. నేను భూమి మీదే పడుకుంటాను, మా నాన్నగారు నాకు అటువంటి నియమాన్ని విధించారు, అందుకని నాకు తల్పములు ఏర్పాటు చెయ్యొద్దు, నాకు మా అమ్మగారు నాన్నగారు జ్ఞాపకానికి వస్తున్నారు, ఇది మొదటి రాత్రి నేను అరణ్యంలో పడుకోవడం అని గంగ దాటినటువంటి రాముడు గుహుడి యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన పడుకోవడానికి ముందు కేవలం మంచినీళ్ళు తాగాడు, ఆహారం ఏమీ పుచ్చుకోలేదు.
ఆయన తృణశయ్య అంటే గడ్డి వేస్తే గడ్డి మీద పడుకున్నాడు. ఎవరు? లేక లేక పుట్టినటువంటి రామచంద్రమూర్తి. ఆయన గడ్డి మీద పడుకుంటే ఆయన పడుకోవడం ఒకెత్తు. ఆయన రాజు, పురుషుడు, చుట్టూ గుహుడు సైనికులు అందరూ నిలబడి ఉన్నారు. అటువంటి వారందరూ చుట్టూ ఉన్నారు. మరిది గారు లక్ష్మణస్వామి అక్కడ నిలబడి ఉన్నారు. అట్లా నిలబడి ఉండగా పూర్వం ఎప్పుడూ అట్లా పడుకోవడం అలవాటు లేని సీతమ్మ రామచంద్రమూర్తి అంతటి వాడు తృణశయ్య మీద పడుకుని నిద్రపోదడానికి ఉపక్రమిస్తున్నాడు. నేను అట్లా పడుకోలేను ఆయన పక్కన అంటే, ఇంతమంది చూస్తుండగా అట్లా పడుకోవడం నాకు కొంచెం ఖేదము అంటే, అరణ్యవాసానికి వెళ్ళి రాముణ్ణి సంతోషపెట్టినట్ట దుఃఖపెట్టినట్ట? ఆమె వెంటనే రాముడి పక్కన చేరి రాముని యొక్క చేతిని తలగడగా చేసుకుని హాయిగా నిద్రపోయింది. అంటే ఆమెకి రాముడి స్పర్శ చాలు. రాముడు తగిలాడు అనుకోండి, ఆవిడ అన్నీ మరిచిపోతుంది. రామస్పర్శ చేత ఆమెకి అంత సంతోషం కలుగుతుంది అంటే కేవల స్పర్శ కాదు ఆ సుఖం. రాముడు తగిలితే ఆవిడ అన్నింటినీ మర్చిపోతుందంటే ఆవిడకి మనసులో రాముడి మీద ఉన్న ప్రీతి అటువంటిది. Oh